ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 4th సర్గాలో 61 శ్లోకా నుంచి. సీతాదేవి దగ్గరికి వచ్చిన శ్రీరాముడు కౌసల్యాదేవికి నచ్చజెప్పి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆ వనవాస విషయాన్ని సీతకి చెప్పాలని వచ్చి చెప్పాక ఆవిడ మళ్ళీ మీకు వనరాజ్యాన్ని ఎందుకు అప్పచెప్పారు అని అడగగా కైకేయి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాల్సి వచ్చింది అని సీతకి నచ్చచెప్తున్నాడు రాముడు. చతుర్దశ సమాస్తత్ర వాసుమి కిల యాచితః తయా ధీవ్యా దదౌ రాజా సత్యవాది దయాపరః. కైకేయి మాత నన్ను 14 సంవత్సరాలు వనవాసానికి పంపాలని కోరింది మా తండ్రి గారిని. అయితే నా మీద అంతులేని ప్రేమ కురిపించే నా తండ్రి గారు ఆ వాగ్దానానికి వశుడైపోయిన కారణంగా పైగా సత్యవాది, అందుకు ఆయన కూడా సమ్మతించవలసి వచ్చింది. అతః శీఘ్రం గమిష్యామి మా విఘ్నం కురు భామిని శ్రుత్వా తద్రామ వచనం జానకి ప్రీతి సంయుతాం. అందువల్లనే ఓ భామిని, తండ్రి గారి ప్రతిజ్ఞను నేను సత్యం చెయ్యాలి కాబట్టి నేను వెంటనే అడవులకి వెళ్ళిపోవాలి. నేను త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఈ కార్యానికి నువ్వు మాత్రం ఎటువంటి విఘ్నాలు కలుగజెయ్యకు అన్నాడు రాముడు. అహమగ్రే గమిష్యామి వనం పశ్చాత్త్వమిష్యసి ఇత్యాహ మాం వినా గంతుం తవ రాఘవనోచితం. రాముడు వనాలకి వెళ్ళాలన్న మాట చెప్పగానే సీత చాలా సంతోషపడిపోయింది. అంటే ఇక్కడ సకల భోగాల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి ఎందుకు అంటే ఆవిడకి అట్లాంటి ప్రదేశాలంటే ఇష్టము. ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చిందని చాలా ఆనందంతో రాముడితో ముందు నేను వెళ్ళిపోతాను, నా వెంట మీరు రండి, నన్ను వదిలి మీరు వెళ్ళటం అన్నది సముచితం కాదు అని చెప్పింది. తామాహ రాఘవ ప్రీత స్వప్రియాం ప్రియవాదినీం కథం వనం త్వాం నిశ్చేహం బహువ్యాఘ్ర మృగాకులం. సీత రాముడి వెంట వస్తాననేసరికి రాముడు కూడా ఆనందంతో మళ్ళీ ప్రియభాషిణి అయిన తనకి ప్రాణానికి ప్రాణమైన సీతాదేవితో అక్కడ ఉండే కష్టాల గురించి ఆవిడకి చెప్తున్నాడు. వనముల్లో వ్యాఘ్రం అంటే ఇట్లాంటి క్రూరమైన మృగాలు చాలా ఉంటాయి, పయ్యాయి భయంకరమైనవి, వాటితో నిండిపోయి ఉంటుంది. అలాంటి స్థలంలో నిన్ను నేనెట్లా తీసుకుని వెళ్ళగలను. రాక్షస ఘోర రూపాశ్చ సంతి మానుషభోజినః సింహవ్యాఘ్ర వరాహస్స సంచరంతి సమంతతః. అక్కడ మనుష్యుల్ని తినేటి భయంకరమైన మృగాలు ఉంటాయి, పైగా రాక్షసులు ఉంటారు. అన్ని వైపులా సింహాలు, ఇట్లాంటి జీవరాశులు, అడవి పందులు, ఏనుగులు ఇట్లాంటివన్నీ నిండిపోయి ఉంటాయి. పైగా హింసాత్మకమైన పశువులవి అవి తిరుగుతుండే ప్రదేశం, నువ్వు అడిగేవని నేను నిన్నెలా తీసుకెళ్ళగలను అన్నాడు. కట్వాంలా ఫలమూలాని భోజనార్థం సుమధ్యమే అపూపాని వ్యంజనాని విద్యంతేన కదాచన. పైగా సుందరి, అక్కడ భోంచేయటానికి కూడా చేదుగా పుల్లగా ఉండే ఆ కందమూల ఫలాలే మనకి లభిస్తాయి. అంతేగాని అక్కడ ఎలాంటి పిండి వంటలు కానీ తీపి పదార్థాలు కానీ ఏవి భోజన పదార్థాలు అన్నీ మనకేమీ లభించవు. అక్కడ దొరికే ఆ పళ్ళని, ఆ దుంపల్ని మనము స్వీకరించాలి అన్నాడు. కాలే కాలే ఫలం వాపి విద్యతే కుత్ర సుందరి మార్గో న దృశ్యతే క్వాపి శర్కర కంటకాన్విత. ఓ ప్రియురాలా, ఆ పండ్లు కూడా పైగా అన్ని సమయాల్లో లభించేవి కాదు, అప్పుడప్పుడు ఎక్కడెక్కడో దొరుకుతూ ఉంటాయి. ఆ వనమంతా కూడా తిరగాలి, వెతకాలి. అలాగే దుమ్ముతో అట్లాంటివన్నీ కప్పబడి ఉంటాయి, నడవటానికి కూడా సరైన మార్గాలు కూడా అక్కడ ఏమి ఉంటే అక్కడ ఉన్న కష్టాలన్నీ కూడా చెప్తున్నాడు. గుహా గహ్వార సంబాధం జిల్లీదంశాదిభిర్యుతం ఏవం బహువిధం దోషం వనం దండక సంహితం. ఆ దండకరణ్యంలో ఎన్నో దోషాలతో, ఎందుకంటే ఎక్కడి నుంచి ఆపద ఎటు వస్తుందో ఏ సమయంలో వస్తుందో అన్నది ఎవరికీ తెలీదు. అందుకే ఎన్నో రకాల గుహలు, గుంతలు ఇట్లాంటి అన్నీ ఉంటూ ఉంటాయి. ఆ ప్రదేశాలన్నీ కూడా కీచురాళ్ళు ఆ శబ్దాలతో బాధ పెడుతూ ఉంటాయి. అటువంటి అడవి ఈగలతో నిండిపోయి ఉంటుంది. అట్లాంటి దండకారణ్య వనవాసానికి దినదిన గండంగా ఉంటుంది అటువంటి ప్రదేశము అని. పాదచారేణ గంతవ్యం శీతవాతాతపాధిమత్ రాక్షసాధీన వనే దృష్ట్వా జీవితం హాస్యసే చిరాత్.
అంతేకాకుండా ఆ వనాల్లో అంటే ఇప్పుడు ఉండటానికి ఎక్కడన్నా నీడ ఇట్లాంటియి ఏమి ఉండవు. ఆ ప్రకృతి ఎలా అంటే చలికాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది. ఆ గాలి తాకిడి ఎక్కువగా ఉంటుంది. పైగా వేడిగా ఉంటుంది. పైగా ఎప్పుడు ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఎల్లవేళలా మనం కాలినడకనే నడవాల్సి వస్తుంది. అట్లాంటి వనంలో పైగా ఈ రాక్షసులు మొదలైన భయంకరమైనటువంటివన్నీ కూడా మన వెంటాడుతూనే ఉంటాయి. మన ప్రాణాల్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితులు మనకి వస్తూ ఉంటాయి. మా ప్రాణం ఎప్పుడు పోతుందో మనకే తెలియనటువంటి సందేహాస్పద వాతావరణం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తస్మాత్ భద్రే గృహే తిష్ట శీఘ్రం ద్రక్ష్యసి మాం పునః రామస్య వచనం శ్రుత్వా సీతా దుఃఖ సమన్విత. అందుకే ఓ భద్రురాలా నువ్వు ఇంటి వద్దనే ఉండు. తొందరగా నేనొచ్చేస్తా. అంటే 14 ఏళ్ళు ఇలాగే అయిపోతాయి అన్నట్టుగా నేను తిరిగొచ్చేస్తాను గదా! నేనొచ్చేస్తాను. నువ్వు తిరిగి నన్ను మళ్ళీ చూడగలవు. ఆ కష్టం నీకెందుకు అన్న ఈ మాటలు సీతాదేవికి ఇంకా దుఃఖము పెరిగిపోయింది. అందుకే ఆవిడ మళ్ళీ వెంటనే రాముడితో ఇలా అంది. ప్రత్యువాచ స్ఫురద్వక్త్ర కించిత్ కోప సమన్విత కథం మామిచ్చసే త్యక్తుం ధర్మపత్నిం పతివ్రతాం. ఆ కోపంలో వెంటనే సీతాదేవి అక్కడ ఆయనతో నాథా మీరు ధర్మజ్ఞులు, మీకు ధర్మం బాగా తెలుసు కదా! పైగా మీరు దయాళువులు. నేను మీ ధర్మపత్నిని, పైగా అనన్య భక్తురాలిని, దోషరహితంగా పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ ఉన్నదాన్ని. అందుకే నన్ను ఇంటిలో వదిలిపెట్టి వెళ్ళాలన్నది మీ మనస్సులో కూడా అటువంటి ఆలోచన రానివ్వద్దు. त्वदन्यानमधोषं मां धर्मज्ञोऽसि दयापरः त्वत्समीपे स्थितां राम को वा मां दर्शयिध्वने. ఇది సమంజసం కాదు. అందుకే నన్ను కూడా మీ సన్నిధిలో ఉండేలాగా, అక్కడ నేను మీ సన్నిధిలో ఉండగా క్రూర మృగాల, రాక్షస గణముల ఏవైనా వస్తే నన్నేం బాధిస్తాయి? నేను మీ చెంతన ఉంటే అని చెప్పింది. ఫలమూలాదికం యద్యత్తవ భుక్తావశేషితం తదేవామృతతుల్యం మేతేన తుష్టా రమామ్యహం. అంటే మీరు తినగా మిగిలిన ఆ ఫలాలు కూడా నాకు అమృతతో సమానమైనవి కానీ అవి నాకు కష్టమని చెప్తున్నారేంటికి? నేను తృప్తిగా ఆనందంగా ఉండగలను. నీ సన్నిధి ఉంటే నాకది చాలు అంది. త్వయా సహచర్యంత్యా మే కుశాః కాశాశ్చ కంటకాః పుష్పస్తరణతుల్యా మే భవిష్యంతి న సంశయః. నీతో తిరుగుతూ ఉంటే నాకక్కడ దర్భలు, ఎట్లాంటివి ముళ్ళు ఏవున్నా సరే పూల పాన్పులాగా అనిపిస్తుంది. అందుకు నాకటువంటివి ఏవి భయాలు లేవు. నాకేమి సందేహాలు కూడా లేవు. అహం త్వా క్లేశయేనైవ భవేయం కార్యసాధిని బాల్యే మాం వీక్ష కశ్చిద్వే జ్యోతిష్శాస్త్ర విశారదః. నేను మీకు ఏ విధంగా కష్టాన్ని కలిగించను. పైగా మీ కార్యాలు చెయ్యటానికి నేను మీకు సేవించుకోవటానికి ఉంటాను. మీకు సహాయం చేస్తాను. పైగా నా చిన్నప్పుడెప్పుడో జ్యోతిష్యుడు నాకు చెప్పే ఉన్నాడు. నీ భర్తతో నువ్వు వనవాసం చేస్తావని నాకు చెప్పి ఉన్నాడు. ప్రాహతే వీపినే వాసః పత్యా సహ భవిష్యతి సత్యవాది ద్విజో భాయాత్ గమిష్యామి త్వయా సహ. ఆయన చెప్పినట్టుగానే ఆ సమయం ఇప్పుడొచ్చింది. ఆ శాస్త్రవేత్త వాక్యాలు సత్యం కావాలి కదా! నేను కూడా తప్పకుండా మీతో పాటే వస్తాను. అన్యత్ కించిత్ ప్రవక్ష్యామి శ్రుత్వా మాం నయకాననం రామాయణీని రామాయణాని బహుశః శృతాని బహుభిద్విజేహ. మరి ఒక్క మాట చెప్తున్నాను వినండి. మీరు ఎందరో బ్రాహ్మణాదుల ద్వారా విని ఉన్న ఈ రామాయణ గాథలు విని ఉన్నారు కదా! అక్కడ ఎక్కడైనా సరే సీత తోడు లేకుండా రాముడు అసలు ఎక్కడికన్నా వెళతాడా? వనానికైనా ఎక్కడికైనా సరే అంది. సీతాం వినా వనం రామో గతః కిం కుత్రచిద్వద అసత్వయా గమిష్యామి సర్వదా త్వత్సహాయిని. అందుకే నేనెప్పుడూ కూడా మీకు సహాయానికి రాముడు ఎక్కడుంటే సీత అక్కడే ఉంటుంది. అవశ్యంగా ఉంటుంది. తప్పకుండా మీతోనే వస్తాను నేను. నేను లేకుండా మీరు వెళ్ళనే వెళ్ళకూడదు. యది గచ్చసి మాం త్యక్త్వా ప్రాణాస్త్యక్ష్యామి తే క్రతః
ఇతీతం నిశ్చయం జ్ఞాత్వా సీతాయ రఘునందనః. ఒకవేళ మీరు నన్ను విడిచి వెళితే మీ ఎదుటనే నా ప్రాణాలన్నా వదిలేస్తాను గాని మిమ్మల్ని విడిచి నేను ఉండను. ఇని సీతాదేవి చాలా దృఢంగా ఆ మాటలు చెప్పింది. అబ్రవీద్దేవి గచ్చన్త్వం వనం శీఘ్రం మయా సహ అరుంధత్యై ప్రయచ్చాసు హారానభరణాని చ. రాముడు ఆ మాటలు వినేసరికి ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరైతే త్వరగా త్వరగా మనం వెళ్ళిపోవాలి. ఈ సమస్త ఆభరణాలు, హారాలు ఇవన్నీ కూడా గురుపత్నులకి వాళ్ళందరికీ కూడా అరుంధతికి వీళ్ళందరికీ ఇచ్చేసేయి అని చెప్పాడు. బ్రహ్మణ్యేభ్యో ధనం సర్వం దత్వా గచ్చామహే వనం ఇత్యుక్త్వా లక్ష్మణేన సుద్విజానాహూయ భక్తితః దదో ఇవ వృందశతం ధనాని వస్త్రాని దివ్యాని విభూషణాని కుటుంబవద్భ్యః శృతశీలవద్భ్యో ముధా ద్విజేభ్యో రఘువంశకేతుః. వెంటనే మన ధనమంతా కూడా బ్రాహ్మణులకి ఇచ్చేసి మనం వనాలకి బయలుదేరిపోదామని రాముడు చెప్పాడు. లక్ష్మణుడి ద్వారా బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించాడు. ఆ రఘుకులోత్తముడైన శ్రీరాముడు ఆ కుటుంబకుల్ని, వేద విధుల్ని వీళ్ళందరినీ కూడా పిలిపించి తగ్గట్టుగా వాళ్ళకి భక్తి శ్రద్ధలతో వందలాది ఆవుల్ని ఇవన్నీ కూడా విశేషమైన ధనాల్ని, ఆభరణాల్ని, వస్త్రాల్ని అన్నీ కూడా ఆనందంగా సమర్పించుకున్నాడు. అరుంధత్యై దదౌ సీతా ముఖ్యాన్యాభరణాని చ రామో మాతుః సేవకేభ్యో దదౌ ధనమనేకదా. సీత కూడా తన ముఖ్యమైన ఆభరణాలు, ఇతర వస్తువులన్నీ కూడా అరుంధతీ దేవికి ఇచ్చేసింది. తన తల్లిని సేవించి దాసీజనులకి ఆ రాముడు కూడా చాలా ధనము ఇవన్నీ కూడా విరివిరిగా ఇచ్చేశాడు. స్వాకాంతః పురన వాసిభ్యః సేవకేభ్యస్తథైవ చ పౌరజానాపదేభ్యశ్చ బ్రాహ్మణ్యేభ్యః సహస్రశః. ఈ విధంగా రాముడు అంతఃపురంలో ఉన్న సేవకులకి, ఆ పురవాసులకి, గ్రామవాసులకి, బ్రాహ్మణాదులకి చాలా పుష్కలంగా ధనాన్నంతా కూడా ఇచ్చేశాడు. లక్ష్మణోపి సుమిత్రాం తు కౌసల్యాయే సమర్పయత్ ధనుష్పాణిః సమాగత్య రామస్యగ్రే వ్యవస్థితః. అలాగే లక్ష్మణుడు కూడా తన తల్లి అయిన సుమిత్రను కౌసల్యకు సమర్పించి తాను కూడా ధనుర్ధారి అయి రాముడి ఎదుట నిలిచాడు. రామః సీతా లక్ష్మణశ్చ జగ్ముః సర్వే నృపాలయం శ్రీరామः సహ సీతయా నృపపథే గచ్చన్ శనైః సానుజః పౌరాన్ జానపదాన్ కుతూహలదృశः సానందముద్వీక్షయన్ శ్యామः కామసహస్రా సుందరవపుః కాంత్యా దిశో భాసయన్ పాదన్యాసా పవిత్రీతా కిల జగత్. ఎప్పుడైతే ఎక్కడ పట్టాభిషేకం ఆగిపోవటమే కాకుండా రాముడు వనాలకి వెళ్ళిపోతున్నాడు, సీతని లక్ష్ముడు సహితంగా వెళ్ళిపోతున్నాడు. వెంటనే రామలక్ష్మణులు సీతతో కలిసి ఆ దశరథుడు యొక్క భవనానికి వెళ్ళారు. వేల కొలది మన్మధుల్ని తలింపజేసేలాగా అతి సుందరంగా ఉన్న తన శరీర కాంతితో దశ దిశలు ప్రకాశింపచేసే ఆ శ్యామవర్ణుడైన శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి తన తమ్ముడైన లక్ష్మణుడితో పాటుగా రాజమార్గంలో ఇప్పుడు ఎటువంటివి హంగులు లేకుండా నడిచి వెళుతున్నాడంటే, ఎప్పుడైతే వనవాసం స్వీకరించానంటే ఆ మరుక్షణంలోనే అక్కడ ఎలా ఉండాలో అదే పద్ధతిలో అన్నీ వదిలేసి కాలి నడకతో నడిచి వెళుతున్నాడు. అలాంటి సమయంలో ఎంతో కుతూహలంగా ఉన్న వాళ్ళంటే పట్టాభిషేకం అవ్వవలసిన వాడు ఏదీ లేకుండా ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఏం జరిగిందో అన్నది వాళ్ళకి తెలీదు. అందుకుని తమ వైపే వస్తున్న రాముణ్ణి చూస్తూ ఆ పౌరులందరూ జానపదులు ఆ చల్లని చూపులు రాముడివి పడితే చాలనుకున్న వాళ్ళు ఆయన కురిపిస్తున్నాడని ఆనందపడిపోతున్నారు. కానీ కారణం తెలీదు. అడుగడుగున ఆ అఖిల జగమంతా కూడా పరమ పవిత్రమైన తమ తండ్రి అయిన దశరథుడి దగ్గరికి తను వెళ్ళిపోతున్నాడు మందిరానికి. రాముడొక్క దర్శనం లభించిందని వీళ్ళు చూస్తూ ఉండిపోయారు. దీంతో ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపమైన శ్రీమద్ ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో 4th సర్గ సంపూర్ణం.